ఈ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగినా సరే వెంటనే వైసీపీ కోవర్ట్లు, వైసీపీ మనుషులు ఇట్లాంటిది ఒకటి చేసేసి దాన్ని డైవర్ట్ చేసి ఇది నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రజ్యోతి వ్యవహార శైలి. ప్రభుత్వంలో వైసీపీ ఫేకులు, ఏకంగా ఫేక్ జీవోల సృష్టి, సర్కార్ ప్రతిష్ట దిగజార్చేతనం, సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరుల హల్చల్, వాళ్ళ అండతోనే జీవోలు లీకులు, నాడు జగన్ ప్రమాణ స్వీకారంతో పాటు సచివాలయం శాఖల్లో ఒకేసారి బదిలీలు, కూటమి సర్కారులో నేటికి మీనమేషాలు, నకిలీ పోస్టులు జీవోలపై ఖండనకే సరి, కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే. ఇది అంటే నిన్న నకిలీ జీవోది బయటకు వచ్చింది కాబట్టి దాన్ని అది చేసే ఏదో పని వీళ్ళు చేసినా సరే ఎదురోళ్ళని అనాలా. పాయింట్ ఏంటంటే జగన్ రాగానే అందరినీ బదిలీ చేసుకుని ఉంటే అసలు ఈ గొడవ ఉండేదా? ఏడాది దాకా అతని చేతిలో కంట్రోలే లేదు. అతను ఏం చెప్పినా దానికి రివర్స్ జరుగుతూ వచ్చేది. ఏడాది తర్వాత కానీ సెటిలైట్ కాలేదు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చుకున్నాక పాలన దారిలోకి వచ్చింది జగన్కి. అది కళ్ళెదురుగుండా కనబడ్డా సరే నిన్నటిది మర్చిపోతాం, నేటిది గుర్తుంచుకుంటాం, రేపటి గురించి ఆలోచిస్తాం. కాబట్టి రేపటి గురించిన తప్పుడు ఆలోచనని నేడు జనం మనలోకి తీసుకొచ్చి పాతదాన్ని మర్చిపోయేలా చేయడమే నీచ జర్నలిజానికి పరాకాష్ట.